నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. కొడాలి నాని పరిచయం అక్కర్లేని పేరు. ఏంటి పదే పదే కొడాలి నాని పేరు వస్తుందంటే, కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అన్నది వస్తున్న టాక్. ఇప్పుడు స్టార్ట్ అవ్వడం ఏంటి? అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా అతన్ని అరెస్టు చేస్తారు అని అన్నారు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవనివ్వండి, ఆయనకి అనారోగ్య సమస్యలు అవనివ్వండి, చాలా ఇబ్బందులు పడ్డాడు, మనిషి బాగా లొంగిపోయాడు ఈయన కొడాలి నాని, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయనకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లకి వెళ్తున్నారు, కేసులు ఉన్నాయో సంతకాలు పెడుతున్నారు, వస్తున్నారని ఈ టాక్ నడుస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానికి మరొక బిగ్ షాక్. ఎందుకంటే ఆయన సొంత అనుచరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. దాని మూలాలన్నీ కూడా నానితో ముడిపడి ఉన్నాయి అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. ఉంటాయి అంటున్నారట గుడివాడ ప్రజలు. మరి ఏం చేశారు ఆయన? అనుచరుడు ఎవరు? ఆయనకి ఈయనకి ఉన్న సంబంధాలు ఏంటి? వీళ్ళు చేసిన దందాలేంటి? వీళ్ళు చేసిన తప్పులేంటి? వీళ్ళు చేసిన అరాచకాలేంటి? 1-2 కాదు కదా, చాలా ఉంటుంటాయి 5 సంవత్సరాల్లోనే. సో అవి ఏమన్నా నిజాలా, లేకపోతే కక్షపూర్తిగా అంటున్నారా, లేకపోతే లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేసే ఉన్నది అంటున్నారు, ఇంకా సెకండ్ రౌండ్ పడుతుందా? ఇది జరుగుతున్న చర్చ. మాజీ మంత్రి కొడాలి నానికి షాక్. క్రికెట్ బెట్టింగ్లో పట్టుబడ్డ ప్రధాన అనుచరుడు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు వినోద్ అరెస్టు. ఇక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు. వినోద్ నుంచి 50,000 సెల్ ఫోన్ స్వాధీనం. గతంలో పేకాట శిబిరాలు నడిపినట్లు పోలీసులు గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గుడివాడ పోలీసులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన వినోద్. అదుపు లేకుండా పేకాట శిబిరాల నిర్వహణ. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ కార్యకలాపాలు కంటిన్యూ. ఆన్లైన్ బెట్టింగ్లో నిమగ్నమై ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. ఇదండి వినోద్ ఇప్పుడు మళ్ళీ కొడాల కొంప ముంచుతున్నాడు. ఎందుకంటే వినోద్ ఈయన అత్యంత దగ్గరగా ఉన్న అనుచరుడట. అప్పట్లో పేకాట శిబిరాలు, క్యాషినో అని కూడా వచ్చింది కదా పండక్కి ఒకసారి. గుడివాళ్ళు అసలు కొడాలి నాని క్యాషినో పెట్టేశారు అని. సరే, అది నిజమో అబద్ధమో, క్యాషినో పెట్టారో లేదో పోలీసులు ఆ కేసులో, లేకపోతే ఎక్సైజ్ శాఖ ఏం కేసులు పెట్టిందో, ఏం చేస్తుందో, ఏది నిజమో ఏది అబద్ధమో తర్వాత అవసరం. కానీ ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్లు, పేకాట శిబిరాలు ఒక హల్చల్ చేసేవాడట వినోద్ అన్న వ్యక్తి. ఈయన అనుచరుడు. మరి ఈయనకి తెలియకుండా ఇలాంటి దందాలు చేస్తాడా, ఇలాంటి శిబిరాలు నడుపుతాడా, లేకపోతే వేరే ఏమన్నా నడుపుతారా? సో ఇలాంటివన్నీ కూడా చూపులన్నీ కూడా, వేళ్ళన్నీ కూడా కొడాలి వైపే చూపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో, ఈ కేసుల్లో కొడాలిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి గుడివాడ ప్రజల్లో ఫుల్ టాక్. ఈసారి ఇంకెవడో కాపాడలేటరు బాబు, అరెస్ట్ చేసేలా ఉన్నారు అని. ఇక కొడాలికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వినోద్ అరెస్టుతో రాజకీయ వర్గాల్లో చర్చ. ఇక నెక్స్ట్ మాజీ మంత్రి కొడాలి వంతు అంటూ కూడా ప్రచారం. ఇక అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు సమాచారం. ఇప్పటికే కొడాలిపై పలు కేసులు. హార్ట్ ఆపరేషన్ మనం చూసాం, బైపాస్ సర్జరీ చేసుకున్నాడు పాపం ఆయన. హార్ట్ ఆపరేషన్ అయ్యింది. అది ఎవరికి కూడా ఆ రకంగా ఉండకూడదు. ఆయనకి ఏం టెన్షన్లో ఏంటో, అసలు చాలా క్రిటికల్ కూడా అయిపోయింది, చాలా ఇబ్బంది. మనిషిని చూస్తే తెలిసిపోతుందండి. వల్లభనేని వంశీ నవనియండి, లేదా కొడాలి నాని నవనియండి, వీళ్ళు నటించాలని నటించలేరు. వాళ్ళు నిజంగానే పాపం ఆ రోగాలు వచ్చినాయి, ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే మనిషి ఒక్కసారిగా షేక్ అయిపోయి అసలు ఎలా ఉండేవాళ్ళు ఎలా తయారైపోయారో మనకు ఆ విజువల్ చూస్తే తెలిసిపోతుంటుంది. ఇలా ఉండేవాడు ఈయన కొడాలి నాని. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? వంశీ కూడా అప్పుడు అంతే. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, వచ్చినప్పుడు ఎలా ఉన్నారు. సో మానసికంగా కుంగిపోతారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలు అలాంటి, వీళ్ళు చేసిన శబదాలు అవన్నీ కూడా రీల్లో తిరుగుతుంటాయి కదా. ఆ రోజు మనం ఎలా మాట్లాడాం, ఎలా శబదాలు చేసాం, ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని జనాల్లోకి వెళ్తాంరా. అనవసరంగా మనం అధికారంలో ఉన్నాం కదా, పదవులు ఉన్నాయి కదా, మంత్రి స్థాయిగా ఉన్నాం కదా, ఎమ్మెల్యేలుగా ఉన్నాం కదా, మనం ఎవడో ఏం పీకలేడని చెప్పి రెచ్చిపోయాము. ఈరోజు మనం చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసింది, అంత ఇబ్బంది పడిపోతున్నాము అని చెప్పి పాపం బిక్కు అంటుంటారు. ఇక అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే కొడాలిపై పలు కేసులు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం. ఏ క్షణంలోనూ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వినోద్ని కూడా అరెస్ట్ చేస్తారని ఇప్పుడు దాకా తెలియలేదు, సడన్గా మూసేశారు. చెప్పి చేయరు కదా వీళ్ళు. వంశీని కూడా అంతే, ఏదో భువనేశ్వరి గారిని ఆ ఇష్యూలో చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారు, వాళ్ళ కుటుంబాన్ని అంత మానసికంగా క్షోభకు గురి చేశారు అని అనుకున్నారు. అందులో ఎత్తలేదు, ఇంకో దాంట్లో ఎత్తేశారు. సో రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయేమో, పోలీసులు తలుచుకుంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా ఉంది. మరి ఈ టైంలో కొడాలి నాని గారికి ఒక పక్క హార్ట్ ఆపరేషను, బాగా వీక్గా ఉన్నాడు, అంత యాక్టివ్గా లేడని ఇప్పుడు రికవర్ అవుతున్న టైంలో ఒకవేళ జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి? వల్లభనేని వంశీ చూసాం, ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టారు, నడుము నొప్పి వచ్చింది, పడుకోవడానికి ఇబ్బంది అని. పాపం ఈయన మరి కొడాలి కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారండి, ఆ వయసుకైనా విలువ ఇవ్వాలి. ఒక మాజీ సీఎం, ఆయనకైనా సరే మన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఒక ప్రత్యేకమైన సదుపాయాలు చేయాల్సిన అవసరం ఉంది, వయసు నిమిత్తం ఒక సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి. సో మరి ఆయన ఏదో హాట్ వాటరో లేకపోతే మస్కిటోస్ వస్తున్నాయి, మస్కిటో మ్యాట్లో లేకపోతే ఆల్అవుట్లో ఏదో
వేరే ఏమన్నా ఉంటాయి, అవేవో ఇమ్మన్నారేమో గుడ్ నైట్లు అలాంటివి ఏమన్నా ఇమ్మంటే ఈయన ఏం మాట్లాడేటండి బహిరంగంగాని, రంభా ఓరసలు వస్తాయా దోమలు రాకపోతే అని, వీడికేమైనా అది కావాలట, వీడికేమైనా ఇది కావాలట, ఈ కుళ్ళుగాడు గజ్జిగాడు ఇంకన్నీ నేను అనలేను. ఎందుకంటే మన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి, వాళ్ళు పదవి కన్నా మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళు ఉన్నతంత కన్నా మనం గౌరవం ఇవ్వాలి. సో అవి ఏమీ లేకుండా అదే పార్టీలో నుంచి వచ్చి మనం ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడుతుంటే ఎవరు కూడా హర్షించరు. అదే ఈరోజు వీళ్ళు ఇంత అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అవడానికి కారణం కూడా అదే, 11 సీట్లకు పరిమితం అవడానికి. సో మళ్ళీ అదే పంత ఎంచుకుంటే ఎవరైనా సరే సమాజంలో హర్షించరు. ఇక ఇటీవల గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి ప్రజా పోరాటంలోకి వస్తానని ఇండికేషన్, ప్రజా పోరాటంలోకి వస్తానని ఇండికేషన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే కొడాలి అనుచరుడు అరెస్ట్. అంటే ఇంక మీరు రారు, నువ్వు ఇండికేషన్స్ ఇచ్చి సర్లే నీకు బాగాలేదు కదా, అనారోగ్యంతో ఉన్నావు కదా అని చెప్పి వీళ్ళు ఏమైనా ఆలోచించారేమో. ఎందుకంటే ఇంత షాల్ ఆఫ్ సడన్గా టక్మని వినోద్ని అరెస్ట్ చేశారు అంటే ఆ మూలాలన్నీ కూడా ఈయన వైపే చూపిస్తున్నాయి అంటున్నారు. మరి కొడాలి అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ జైలు జీవితం ఏ రకంగా ఉండబోతుంది, ఆయన తట్టుకోగలడా ఇలాంటి టైంలో, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు చూడాలి. ఏదైనా సరే కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం చేసిన తప్పులు, మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన పాపాలు అవన్నీ కూడా మనకి శాపాలుగా మారి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తుంది అని సానుభూతి కూడా చూపించిన పరిస్థితుల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉండడం అన్నది చాలా విచారం.